9 News. హాయ్ అండి, మన ముందడుగు మల్లేష్ మాట్లాడుతున్నా. మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మంచి చేయాలనుకున్నా ఏ విధంగా చేయాలో తెలియక వాళ్ళు ముందుకు వెళ్ళకపోతున్నారు. అయితే వాళ్ళకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. అయితే ఇక్కడ మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే మనం 10 మందికి భోజనం పెట్టవచ్చు. అది ఎలా అంటే, ఒక 100 రూపాయలు నీ దగ్గర ఉన్నట్టయితే ఒక 50 రూపాయలు అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి టోకెన్స్ తీసుకుంటే ఒక 10 టోకెన్స్ వస్తాయి. ఇంకొక 50 రూపాయలతో ఒక పావు కేజీ స్వీట్ కొంటే పావు కేజీ స్వీటు ఒక 10 మందికి ఆ 10 టోకెన్స్ బాగా అక్కడ ఎవరైతే ముసలి వాళ్ళు కానీ బాగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ 10 టోకెన్స్ ఇచ్చి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ పావు కేజీ స్వీట్లో ఒక్కొక్క స్వీట్ వాళ్ళకి వేస్తే వాళ్ళకి నువ్వు నిజంగా కడుపు నిండా అన్నం పెట్టినవాడు అవుతావు. ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటే అరటిపళ్ళు కొని అరటిపండు కూడా వేయచ్చు. ఇలాగా అంటే వేలు లక్షలే ఉండక్కర్లేదు. మన దగ్గర ఉన్న బడ్జెట్లోనే 10 మందికి మనం మంచి చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల పుట్టినరోజులు కానీ ఏదైనా కార్యక్రమానికి మీకు ఆనందం వచ్చినా, మీకు ఏదైనా సంతోషం వచ్చినా, ఏదైనా ఒక వ్యాపారంలో కలిసి వచ్చినా ఏదైనా చిన్న చిన్నవి చేయొచ్చు. అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఒక ముందడుగు వేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.